మెంబర్షిప్ Okay. ఆల్రెడీ గివెన్. Oh, thank you. ఉంది కదా ముందు. మెంబర్షిప్ అదేనా? ఓకే. కవితక్క, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సిరి పాప అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తిరిగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. సిరి చాలా ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. జెస్సీ చిన్న ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ హ్యాపీ బర్త్డే టు యు చిన్న. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. జెస్సీ పాప చెప్పింది నాకు మార్నింగ్. చెప్పిందా? చిన్న హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. ఎలా చూస్తున్నావు చూడు. నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు. సిరి ఆ. సిరి ఇదిగో హాయ్ నన్ను సిరి. నన్నే ఆ. లేదు డిఎస్పన్న నన్నే చూస్తుంది. ఇదిగో ఇలా అన్న మారుతారంట. అందరికి ప్రైజ్ లార్డ్. బాబు రిచి మంచి చూడు. రిచి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ తాత. చెల్లి ఆడుకుంటున్నా చెల్లితో. మీ చెల్లి పడుతుంది, నువ్వు పడతారా పాట స్పెషల్ సాంగ్? అది ఇప్పుడు కాంపిటీషన్. సిరి వాళ్ళ అన్న. రిచి ఓకే. సిరి ఓకే వాళ్ళ ఓకే మనం స్టార్ట్ చేసుకుందాం. ప్రభునామంలో కూడొచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి మరొక దినాన్ని మన జీవితాల్లో దేవుడు దయచేసిన విధానం బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు. మరి మాకు శనివారం ఆరాధన మన యథావిధిగా మనం ప్రారంభించుకుందాం ప్రార్థనతో. మన మధ్యలో మెరిసక్క ఓపెనింగ్ ప్రేయర్ చేసి ఈ యొక్క ఆరాధనని ప్రారంభిస్తారు. చేసుకుని మన ఆరాధన స్టార్ట్ చేసుకుందాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభా. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములయ్యా. అయ్యా నాయన నీకు స్తోత్రముల ప్రభా. ఇదిగో తండ్రి 2026 సంవత్సరంలో ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టి నాయన తండ్రి 16 దినాలు కాచి కాపాడి ప్రభు 17వ దినాన్ని ప్రభా మా జీవితంలో నాయన తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా నాయన మీరు నాయన ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ప్రభా మేము నాయన ఇదిగో తండ్రి మేము మిమ్మల్ని స్తుతించి మహింపరచుకోవటానికి నాయన ప్రతి గృహంలో ప్రభా మరి నాయన నీ సన్నిధిలో కూర్చుని ఉండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మా యొక్క ప్రతి అవసరతలు అక్కర్లు కూడా తీరుస్తున్న దేవుడు తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ప్రభా అనేకమైన అనారోగ్యాలు బలహీనతలు వచ్చినప్పటికీ ప్రభా ఆ బలహీనతలన్నీ కూడా తొలగించి ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలు, స్తోత్రములు ప్రభా. నాయన స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి నాయన ఈ నూతన సంవత్సరం అంతా కూడా ప్రభా అయ్యా తండ్రి ఇంకా మరి ఎక్కువగా ప్రభా మరి ఈ యొక్క కోడికలు ప్రభా ప్రతి శనివారం కూడా ప్రభు ఇంకా ఘనంగా ఆశీర్వాదకరంగా నాయన మీకు మహిమకరంగా ప్రభా జరగటానికి మీ కృపను అనుగ్రహించండి. ప్రతి కుటుంబం కూడా ఎవరు కూడా తప్పిపోకుండా ప్రభా అందరూ కూడా ప్రభా ఆసక్తి కలిగి విశ్వాసం కలిగి ప్రభా నీ సన్నిధిలో మేమందరం కూర్చుని ప్రార్థించుకోవటానికి మాకు శక్తిని దయచేయండి ప్రభా. అనాలోచనగా మేము ఉండకుండా ప్రభా నాయన ఆత్మతో ప్రభా నిన్ను స్తుతించటానికి మహింపరచుకోవటానికి కృప చూపించండి తండ్రి. నాయన స్తోత్రములు నాయన కూడుకుని బట్టి వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రతి నాయన బిడ్డల యొక్క ప్రతి అవసరత తీర్చుతున్న దేవుడు గనుక ప్రభా నిన్ను కృతజ్ఞత కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి. ఇదిగో తండ్రి ప్రభా నాయన ఇప్పుడు పాటల్లో సహాయం చేయండి అయ్యా. బిడ్డల పాటలు పాడుచుండగా వర్షిప్ చేస్తుండగా మీ హస్తం తోడుంచండి నాయన. ఇదిగో తండ్రి నా ప్రభా నాయన కీర్తన భాగం చదువుచుండగా మీ హస్తం ఉంచండి ప్రభా. స్తోత్రముల ప్రభా వాక్యం చెప్తున్నా నీ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ స్వాధీనంలో ఉంచుకొని మానవ స్వరాన్ని మరుగుపరిచి ప్రభా నాయన మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. ఈ నూతన సంవత్సరంలో మాకు నాయన మరి ఏ వాక్యం కావాలో నాయన మాతో మాట్లాడమని అడుగుచున్నాను దేవా. స్తోత్రముల ప్రభా. ఇంకా నాయన ఈ దినము
నాయన బర్త్డే జరుపుకుంటున్న బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డకు ఆరోగ్యం ఇచ్చి నాయన ఫలపరిచిన దేవుడు ప్రభా. దేవానికి స్తోత్రం. ఈ సంవత్సరం అంతా కూడా నూతన సంవత్సరం అంతా మీరు కాచి కాపాడి భద్రపరచండి. ఈ వారంలో బిడ్డలు నాయన తండ్రి ఎవరైతే నాయన బర్త్డే జరుపుకుంటుండగా యానివర్సరీ చేసుకుంటుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి ప్రభా. ఈ యొక్క నాయన ఆరాధన అంతట్లో మీరుండి ప్రభా. మా ప్రతి ఒక్క స్థుతులు తీర్చుతూ ప్రభా మీరే మాకు ముందుండి నడిపించమని, నీ సన్నిధి మాకు తోడుంచమని అడుగుచు ప్రభా. నీ రెక్కల నీడలో కాపాడమని అడుగుచు ప్రభా. నాయన తండ్రి మాతో మాట్లాడమని, నీ పరిశుద్ధ రక్తాన్ని మాపై ప్రోక్షించమని అడుగుచు నాయన మహిమా ఘనతా ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఏస్తున్నామని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు ఆరాధనలోకి వెళ్దాం. మన మధ్యలో జాన్ గారు అండ్ ఫ్యామిలీ సిద్ధంగా ఉన్నారు. మరి యొక్క సమయాన్ని ఆపిస్తున్నాను. జాన్ గారు లేరు కానీ ఫ్యామిలీ ఉన్నారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, మనం అందరము కలిసి దేవుణ్ణి స్తుతించుకుందామండి. అందరికీ తెలిసిన పాటనే ఆయనే నా సంగీతము బలమైన కోటయు. మనం అందరం కూడా పెదవులతో కాకుండా హృదయాన్ని దేవుని వైపు త్రిప్పుకొని మనం అందరము ధ్యానిద్దామండి, ఆయనకు స్తుతిద్దామండి. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవిత కాలమెల్ల స్తుతించెదను. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, మ్యూట్లోకి వెళ్ళిందమ్మా. మ్యూట్లోకి వెళ్ళిపోయింది. మ్యూట్లోకి వెళ్ళింది. ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము.
సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదను. సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలమెల్లా కీర్తించెదను. రాకడలో ప్రభుతో నిత్యముందుము మ్రొక్కెదం స్తుతించెదం పొగడెదము. రాకడలో ప్రభుతో నిత్యముందును మ్రొక్కెదం స్తుతించెదం పొగడెదము. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదము. ఆయనే నా సంగీతము. మరొక పాట పాడుకుందామండి. నీతోనే ఉండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నీతోనే ఉండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతోనే ఉండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. కరుణయు కృపయు నిరంతర శాంతియు అన్నియు చేయువాడా. కరుణయు కృపయు నిరంతర శాంతి అన్నియు చేయువాడా. నా జీవితం నశింపగా, నా జీవితం నశింపగా కాపాడువాడా. నా కాపరి కాపాడువాడా. నా కాపరి యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నా కొరకు అన్నీయు చేయుట చేసి ముగించువాడా. నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా. నా బరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత
నీ పాద చెంత నిలిచితివి, నీ పాద చెంత నిలిచితివి, నీతోనే ఉండుటయే నా జీవితాంచయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ, గుడ్ టు సీ యూ అగైన్. ప్రైజ్ లార్డ్ తాత. వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ తాత. ఓకే, గుడ్. ఓకే, మన కిడ్స్ టైం ఇది. పిల్లలకు అవకాశం పడుతుంది. పిల్లలకు మరి మీ యొక్క ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రభుపేట మిమ్మల్ని వేడుకొంచున్నాను. కిడ్స్ టైం ఎవరు పడతారు? ఓకే, రిచ్ బాబు రెడీగా ఉన్నాడు. తర్వాత ఎవరు ఉన్నారు ఇంకా రిచ్ బాబు తర్వాత? ఓకే, అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ లేవి మైగల్. అమ్మా మాట్లాడకండి. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ లేవి ఇమాన్యుయల్. నేను ఇప్పుడు ఒక పాట పాడబోతున్నాను. ఆరాధన చేదును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేదును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. బలవంతుడా జయశ్రీనుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశ్రీరుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడాను వాడానికే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడాను వాడానికే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము. స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నీతి సూర్యుడా నిజమైన దేవుడా, శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీతి సూర్యుడా నిజమైన దేవుడా, శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయ్యా.
నిన్ను తప్ప ఎవరు నాకు లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయ్యా. నిత్యము నీ నామముని స్తుతించెదను, నిత్యము నీ నామముని స్తుతించెదను, నిత్యము నీ నామముని స్తుతించెదను, నిత్యము నీ నామముని స్తుతించెదను. స్తుతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. స్తుతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధన ఆరాధన ఆరాధన. ఆరాధన చేదును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేదును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియ యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. స్తుతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. ఆరాధన 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 ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ రిచ్ బాబు, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళైనా పాడొచ్చు. ఓకే, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, ఈ వారంలో బర్త్డేస్, ఈరోజు రాకేష్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు ఆల్రెడీ. మన ప్రేయర్ అయిన తర్వాత కేక్ కటింగ్ కూడా ఉంది. కేక్ ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా ఓవెన్లో ఉంది కేకు. సో హ్యాపీ బర్త్డే రేపు. హ్యాపీ బర్త్డే అంటే హ్యాపీ బర్త్డే ఇలా ఉంది అది. హ్యాపీ బర్త్డే రేపు. తర్వాత కాంత బర్త్డే రేపు. తర్వాత డాలీ బర్త్డే 19th. సో ఈ జాన్ బర్త్డే సెబెస్టిన్, జాన్ సెబెస్టిన్ హ్యాపీ పేరు జాన్ సెబెస్టిన్. ఓకే, జాన్ సెబెస్టియన్ హ్యాపీ. హ్యాపీ అంటేనే అందరికి అర్థమవుతుంది. అవును. ఓకే, ఈ 4 బర్త్డేల నిమిత్తం మన మధ్యలో చిన్నక్క ప్రేయర్ చేస్తారు. ఒక సాంగ్ పాడతారంట. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఓకే, బర్త్డేస్ నిమిత్తం ప్రేయర్ చేస్తారు. ఎవరో పెరుసక్క. ఒకసారి చెప్పు, మళ్ళీ చూపించు. మళ్ళీ ఒకసారి ఎవరెవరు బర్త్డేలు ఒక్కసారి. హ్యాపీ కాంత్, రాకేష్, డాలీ. ఓకే, ప్రార్థన చేసుకుందామండి. దేవుని మహాకృపను బట్టి గత వారం నుంచి ఈ వారం వరకు దేవుడు కాచి కాపాడి మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డల్ని కాపాడి మరొక శనివారం దినాన్ని మనం కూడి ప్రార్థించుకోవడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని మహింపరచడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మన ఫ్యామిలీలందరికీ కూడా నా దీవెనలు, పిల్లలకి, పెద్దలందరికీ నా నమస్కారాలు. అయితే ప్రార్థన చేసుకుందామండి. ఈ బర్త్డేల విషయంలో
మహాగణుడ, మహోన్నతుడా, గొప్ప దేవ, పరిశుద్ధుడా, నీతిమంతుడా. అయ్యా ఇదిగో నా ప్రభా బర్త్డేల నిమిత్తం బిడల్ని నాయన మీ పాద సన్నిధికి తెస్తున్నాను. రాకేష్ని గత సంవత్సరాలన్నీ మీరు కాచి కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని నాయన బిడ్డకి దయా కిరీటంగా ఇచ్చినందుకు మీకు వందనాలు. నాయన బిడ్డకి నా ప్రభ నా తండ్రి నాయన మరొక నూతన సంవత్సరాన్ని నా ప్రభ నాయన నా తండ్రి నాయన మీ యొక్క కృపలో బిడ్డను భద్రపరుచుకొని గత సంవత్సరాలన్నీ మరొక నూతన సంవత్సరాన్ని నా ప్రభు నా తండ్రి బిడ్డలో జీవితంలో ప్రవేశపెట్టి నాయన నా ప్రభ నా తండ్రి మీ నామానికి నాయన మహిమ పొందుతున్న విధానం బట్టి మీకు వందనాలు. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అని తండ్రి బాబుని నా ప్రభు రాకేష్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నాయన ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెనలు ఆశీర్వాదాలు బిడ్డకు దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి, చేసిన ఉద్యోగాన్ని దీవించండి. మీకే వందనాలు. బిడ్డ రాకపోకల్లో మీరు తోడుకుంటున్నారు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. అయ్యా హ్యాపీ కూడా నా ప్రభు నా తండ్రి గత సంవత్సరాలు అన్ని బిడ్డ జీవితంలో నా తండ్రి మీరు చేసిన ఆ స్కూల్ నుంచి కాలేజ్ నా ప్రభ నా తండ్రి బిడ్డకి నా ప్రభ మీరు అనుగ్రహించారు. బిడ్డ చదువుల్లో మీరు తోడుకుంటున్నారు, బిడ్డ రాకపోకల్లో మీరు తోడుకుంటున్నారు, మీకు వందనాలు. ముఖ్యంగా బిడ్డకి ఇచ్చిన రక్షణను బట్టి బిడ్డ బాప్తీసం తీసుకున్న విధానం బట్టి మీకు వందనాలు. ఆయన జీవితాంత కాలం నా ప్రభ మీ కృపలో బిడ్డ ఈ కుడి ఎడమలకు తొలగిపోకుండా నా ప్రభ నా తండ్రి విశ్వాస జీవితంలో ముందుకు సాగడానికి మీరు సహాయం చేయండి. బిడ్డకి మంచి భవిష్యత్తు దయచేయమని యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి. గత సంవత్సరాలన్నీ కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని బిడ్డకు దయచేసినందుకు ఈ నూతన సంవత్సరం అంతా నాయన మీ యొక్క కాపుదలు మీ భద్రత బిడ్డకు దయచేయమని యేసునామములో వేడుకుంటూ ఉన్నాను తండ్రి. కాంతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. కాంతి జీవితంలో కూడా నా ప్రభ మీరు చేసే ప్రతి మేలు కొరకు గత సంవత్సరాలు అన్ని కాపాడిన విధానం కొరకు మీకు వందనాలు. మరొక నూతన సంవత్సరం దయాకిరీటంగా ఇచ్చారు. ఈ సంవత్సరం అంతా కూడా నా ప్రభు నాయన బిడ్డ రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. బిడ్డకి నాయన నా ప్రభు నా తండ్రి ముందు సంవత్సరం అంతా మీరు దీవించి ఆశీర్వదించండి. తన భార్యని పాపని తన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. తను చేసిన ఉద్యోగాన్ని మీరు దీవించండి, రాకపోకల్లో మీరు తోడుకుంటూ సంవత్సరం అంతా మీరు కాచి కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. నేను డాలీని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. డాలీకి కూడా నా ప్రభు నా తండ్రి నాయన గత సంవత్సరాలు మీరు కాచి కాపాడి మరొక నూతన సంవత్సరంలో బిడ్డను ప్రవేశపెట్టబోతున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన చిన్న బిడ్డ నా తండ్రి మీరే బిడ్డకి నా తండ్రి రాకపోకల్లో చదువుల్లో మీరు తోడుగా ఉంటూ నడిపిస్తున్న విధానం బట్టి నాయన కవితని ఆనందని బాబు గారిని డాలీని మీ చేతులకు అప్పగించుకున్నాను. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన. డాలీకి ముందు సంవత్సరం అంతా మీ కృపలో భద్రపరుచుకొని మంచి జ్ఞానం దయచేసి నా ప్రభు నా తండ్రి మంచి భవిష్యత్తు దయచేయమని ముందు సంవత్సరం అనేకమైన సంవత్సరాలు బిడల జీవితాల్లో నా ప్రభు మీరు అనుగ్రహించమని ఈ విధమైన బర్త్డేలు బిడలు నా తండ్రి ఎన్నెన్నో చేసుకోవడానికి మీరు సహాయం చేయమని మీరు బిడలు మీరు దీవించి ఆశీర్వదించమని నలుగురు బిడల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా కొరకు తిరిగి రాని నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఇప్పుడు శైల ఒక పాట పాడతారు, తర్వాత మన సాక్ష్యాల్లోకి వెళ్దాం. ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలనుకుంటే సిద్ధంగా ఉండండి. ఈరోజు మా సాక్ష్యము మరియు పాట రెండు కలిపి ఒక పాట రూపంలో మరి నేను నిస్సి మరి దేవుడు మా జీవితంలో మా ఫ్యామిలీలో చేసిన మేలకై ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ పాట పాడాలని దేవుని మహిమ కొరకు మరి ఆశపడుచున్నాము. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా అనే పాట మరి పాడుకుందాం. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చూపి నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చూపి నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది.
నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయా, కృప చేతనే నన్ను రక్షించావయా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయా, కృప చేతనే నన్ను రక్షించావయా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. తల్లి గర్భమందు నన్ను చూచి ఉంటివి, తల్లిలా ఆదరించి నడిపించితివి. తల్లి గర్భమందు నన్ను చూచి ఉంటివి, తల్లిలా ఆదరించి నడిపించితివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. నడుచుచున్న మార్గమంత యోచించగా, కన్నీటితో తెలుసుకున్నయ్యా. నడుచుచున్న మార్గమంత యోచించగా, కన్నీటితో వంచనములు తెలుపుచున్నయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. ప్రభు చేయవలసింది ఆటంకం లేదు, సమస్త మేలుకై చేసిన దేవా. ప్రభు చేయవలసినది ఆటంకం లేదు, సమస్తము మేలుకై చేసిన దేవా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చూపి నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. ప్రభువు చేయవలసినది అంతం లేదు, సమస్తము మేలుకై చేసిన దేవా. ప్రభువు చేయవలసినది ఆటంకం లేదు, సమస్తము మేలుకై చేసిన దేవా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చేతని నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చేతని నన్ను రక్షించావయ్యా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఫ్యామిలీ అయితే ఆ దేవుడు మా జీవితంలో ఎంతో గొప్ప మేలు మా జీవితంలో మాకు దయచేశాడండి. మీరందరూ ప్రార్థించిన విధంగా దేవుడు మా జీవితంలో మాకు జెసి పాపని దయచేశారు. అయితే 2024 ఇయర్లో
జూలైలో రిచి చాలా సిక్ అయ్యాడు అనమాట. అప్పుడు ఫ్యామిలీ అంతా కూడా ప్రార్థించారు. చాలా సిక్ అయ్యాడు, చాలా సీరియస్ అయింది రిచికి. హాస్పిటలైజ్ అయిపోయాడు. ఇంకా ఆ టైంలో నేను ఇంకా వర్క్ చేయడం కష్టము అన్నట్టు ఇంకా నేను పేపర్స్ డ్రాప్ చేసి నా జాబ్కి రిజైన్ చేశాను. అయితే డిసెంబర్లో నాది లాస్ట్ వర్కింగ్ డే ఉండింది. అయితే మేము ఊహించలేదు, అద్భుత రీతిగా దేవుడు డిసెంబర్లో నా గర్భాన్ని తెరిచి నేను కన్సీవ్ అయ్యానండి డిసెంబర్లోనే. సో దేవుడు అంటే మేము అనుకున్నది ఒకటి, దేవుని ప్రణాళిక ఒకటి. సో సమస్తము కూడా ఆయన ఏ టైంలో ఏది జరగాలో అది జరిగిస్తూ వచ్చారు. సో డిసెంబర్లో నేను కన్సీవ్ అయింది మొదలు రిచి ప్రెగ్నెన్సీలో నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయన్నమాట. వాటర్ తగ్గిపోవడము అట్లా అంతా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, టైఫాయిడ్ ఫీవర్ రావడము. బట్ ఈ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుందో చాలా ఇయర్స్ తర్వాత అని నేను చాలా భయపడ్డాను. అయితే నేను థర్డ్ మంత్ కంప్లీట్ అవుతుంది అనగా నాకు ఒకలాంటి ఫియర్ స్టార్ట్ అయింది. ఏంటంటే నాకు రిచి ప్రెగ్నెన్సీ తర్వాత ఒకటి 2019లో 12 వీక్స్ ఒకటి మిస్క్యారేజ్ అయిందనమాట. అది 3 months కంప్లీట్ అయిన తర్వాత నాకు అది గుర్తొస్తా ఉండేదన్నమాట. ఈ జెసి పాప తో ఉన్నప్పుడు కూడా సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా నాకు ఆ థర్డ్ మంత్ది ఆ ఇన్సిడెంట్ బాగా గుర్తొస్తా ఉండేది. చాలా భయమేసేది. ఎందుకంటే అప్పుడే నాకు ఆ మిస్క్యారేజ్ నేను తీసుకోలేకపోయాను. సడన్ గా ఏంటి ఇలా అయింది, ఏమి లేదు అంత బానే ఉంది, సడన్ గా ఇలా అయిందని నాకు అది ఒక ట్రామా లాగా అయిపోయింది అనమాట. ఆ టైంలో నాకు మళ్ళీ అది రిపీట్ అవుతా గుర్తొచ్చింది. అరే ఏంటి మళ్ళీ అలాగేమన్నా అవుతుందా ఏంటి అని నాకు నిద్ర పట్టేది కాదనమాట నైట్స్. అయితే అప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే 2 సమూయేలు 7th చాప్టర్ 27th వర్స్ ఏంటంటే, ఇశ్రాయేలీల దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీకు సంతానము కలగజేయుదునని నీవు నీ దాసుడైన నాకు తెలియపరిచితివి గనుక ఈలాగు నీతో మనవి చేయుటకై నీ దాసుడైన నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఈ వాగ్దానము నాకు రాగానే చాలా ధైర్యం వచ్చిందనమాట. ఈ వాగ్దానం పట్టుకొని నేను ఎవ్రీడే దీన్ని బట్టి నేను ప్రార్థన చేసేదాన్ని. దేవా, నాకు ఇది వాగ్దానం చేసావు కదా, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావద్దు, ఏ కాంప్లికేషన్స్ రావద్దు, హెల్తీ ప్రెగ్నెన్సీ ఉండాలి అని. అదే విధంగా దేవుడు నిజంగా ఏ ప్రాబ్లం లేకుండా దేవుడు నడిపిస్తూ వచ్చాడండి. అయితే మాకు తెలీదు, అత్తమ్మ మాకు చెప్పారు. నేను కన్సీవ్ అవ్వడానికంటే ముందే 10 days బిఫోర్ అత్తమ్మకి దేవుడు చూపించారంట, ఇట్లాగా మీ ఇంట్లో అంటే గర్భఫలం ఇస్తాను అని ముందే తెలియజేశాడు. దేవుడు ఇచ్చాడు. దేవుడు అటు విధంగా అత్తమ్మకు వాగ్దానం చేసినట్టు దేవుడు దయచేశాడు, నాకు వాగ్దానం ఇచ్చినట్టుగా నా ప్రెగ్నెన్సీ అంతా కూడా హెల్దీగా మంచిగా జరిగిందండి. అండ్ డెలివరీ తర్వాత కూడా మీ అందరికీ తెలుసు, అందరు కూడా ప్రార్థించారు. నాకు ఫీవర్ వచ్చింది. నాకు, పాపకి, రిచికి, ఈయనకి, అందరికి మేమందరం కూడా ఫీవర్ తో మేము సఫర్ అయ్యామండి. చిన్న బేబీకి కూడా ఫీవర్ వచ్చింది. అంత ఫీవర్ రావద్దు అని డాక్టర్ చెప్పారు. మాకు అప్పుడు కూడా చాలా భయమేసింది. కానీ 1 dayలోనే తనకి ఫీవర్ తగ్గి రికవర్ అయ్యి పాప కూడా చక్కగా ఇన్ని నెలలు కూడా 5 months కంప్లీట్ చేసి ఇప్పుడు 6th month అండి బేబీకి. సో ఇన్ని మంత్స్ కూడా దేవుడు కాపాడుతూ నడిపిస్తూ వచ్చాడు. ఆయన వాగ్దానం చేసిన విధంగా మా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసి ఇంతవరకు మేలును దయచేసి దేవుడు మాకు కృప చూపించి నడిపించారు. మన ఫ్యామిలీలో ముఖ్యంగా అత్తమ్మ వాళ్ళు ఇంకా వేరే అందరు కూడా చాలా
ప్రార్థించారు మా కుటుంబం గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. ఇంతవరకు దేవుడు మా జీవితంలో చేసిన కార్యములన్నిటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించింది గాక. వాగ్దానాలు చేసి నెరవేర్చు దేవుడు మన దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మదగిన వానికి ప్రతిదీ సాధ్యమే అని ఈ గొప్ప సాక్ష్యము దేవుడు దీవించిన గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ ఆమేన్. ఇంకా ఎవరు ఉన్నారా సాక్ష్యాలు చెప్తాకి? ఓకే, ఇంకెవరు లేకపోతే మనం ముందుకు వెళ్ళిపోదాం. చెప్పబడిన సాక్ష్యాన్ని గురించి మన మధ్యలో సునీత అక్క గారు ప్రేయర్ చేస్తారు. ఓకే, ప్రేయర్ చేసుకుందామండి. జీవము గల దేవ, కృపగల మా రక్షక, మీ ఉచితమైన కృప చేత, మీ దయ చేత, మీ కనికరంతో నా ప్రభువా ఇంతవరకు నా నాయన మా తండ్రి ఇంతవరకు మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా మీరు ఉంచిన దాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు. నూతన సంవత్సరంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టిన దాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు. దయగల దేవ నా ప్రభువా నైనా సిరి కుటుంబ విషయంలో మీరు చేసిన మేలుని బట్టి ఉపకారములను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు. నాయనా నా ప్రభువా తల్లి గర్భంలో రూపింపక మునిపే నేను నిన్ను ఎరుగుదునని మీరు సెలవిచ్చి ఉన్నారు. నాయనా పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను, నువ్వు నా సొత్తు అని సెలవిచ్చారు. అయ్యా అవును ప్రభువా నా తండ్రి నా ప్రభువా ప్రతి విషయంలో మీరు సహాయము చేసే దేవుడు నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దయగల దేవుడు నాయన నా ప్రభువా నా తండ్రి నాయన తల్లికి ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ నాయన ఆరోగ్యమైన బిడ్డను మీరు ఇచ్చారు ప్రభు. స్తోత్రాలు, వందనాలు ప్రభు నాయన, మీకే లెక్కలేని స్తోత్రాలు. దయగల దేవుడు నాయన, కృపగల మా రక్షకుడు ప్రభువా నా తండ్రి నాయన బిడ్డకి మరి ఆరో నెలలో ప్రవేశపెట్టి ఉన్నారు ప్రభువా, మీకే లెక్కలేని స్తోత్రాలు. బిడ్డను ఆరోగ్యమైన బిడ్డగా మీరు నిలబెట్టుకున్న దాన్ని బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డను మీకు ఇష్టమైన బిడ్డగా పెంచుకున్నటకు సహాయం చేయండి నాయనా. బాల్య దినములలో సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని మీరు సెలవిచ్చిన ప్రకారం బిడ్డలిద్దరూ కూడా నా ప్రభు బాల్యం నుండి నాయనా నా తండ్రి మీ అందు అడుగు జాడల యందు భయభక్తులు కలిగి బిడ్డలు ఎదుగుటకు సహాయం చేయండి అయ్యా, మీకే లెక్కలేని స్తోత్రాలు. నా ప్రభు బిడ్డని మా నాయనా నా తండ్రి మీకు కాచి కాపాడండి ప్రభు, మీకే వందనాలు నాయన. బిడ్డకి ఏ విధమైన బలహీనతలు రాకుండా కాచి కాపాడండి. అదే విధంగా బాబు విషయంలో మీరు చేసిన మేలును బట్టి ఉపకారం బట్టి మీకే లెక్కలేని స్తోత్రాలు. ఆ బిడ్డ ఇంత బలహీనంగా ఉన్నప్పటికీ మీరు లేవనెత్తి ఉన్నారు, సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించి ఉన్నారు ప్రభు. బిడ్డలిద్దరిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము నాయన, సహాయం చేయండి. విద్యా బుద్ధులు మీరు నేర్పించండి, మీ అందు విశ్వాసము గల జీవితం మీరు అనుగ్రహించండి నాయన. సిరిని నా ప్రభు నిస్సిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం నా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించండి. అక్కని బావగారిని మీరు ఆశీర్వదించి దీవించండి నాయన. ఇండియాలో ఉన్నంత కాలము శైలజతో మీరు ఉండండి ప్రభు నాయన. బిడ్డ పట్ల మీరు నాయన మీరు ఏం చేయనన్నారో మీ సమస్తం మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం, సహాయము చేయండి ప్రభు, మీకే లెక్కలేని స్తోత్రాలు. నా ప్రభు నా తండ్రి శైలజ విషయంలో భాస్కర్ విషయంలో మీ ఆశ్చర్య కార్యములు మీ అద్భుత కార్యముల కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం, మీరే సహాయం చేయండి అయ్యా. మీకే లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాయి. యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. మనం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ వీక్ మన మధ్యలో ప్రకాష్ బాబు గారు వాక్య పరిచయం చేస్తారు. మీరందరూ కూడా మరి ప్రకాష్ బాబు గారి గురించి ప్రార్థనలు పెట్టుకుని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మన ఆరాధనలోకి వెళ్దాం. మన మధ్యలో శైలజ మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. అందరూ కూడా ఏకీభవించవలసిందిగా ప్రభుపేట మనం వేడుకుంటున్నాం. ఆరాధన చేసుకుందామండి. ఒక లిరిక్ పాడుకొని మనము ఆరాధన చేసుకుందాం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా
సునాదా నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు. మనం అందరం కలిసి మన హస్తాలు దేవుని వైపు చూపించి మనం ఆరాధించుకుందామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మహాగరుడా, మహోన్నతుడా, నీకే వేలాది కోట్లాది వందనాలు 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 స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సర్వ సృష్టిని నోటి మాటతో సృజించిన నా దేవా, నా తండ్రి ప్రభా, నీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. యేసయ్య ఆకాశం మీ సింహాసనం తండ్రి ప్రభా, భూమిని పాదపీఠం యేసయ్య. యేసయ్య మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇంత గొప్ప దేవుడివి తండ్రి ప్రభా. యేసయ్య ఎందుకు పనికిరాని వాళ్ళం తండ్రి ప్రభా. యేసయ్య నీటి పుడుగ లాంటి వాళ్ళం తండ్రి. మా కొరకు తండ్రి ప్రభా నీ ప్రాణాలనే పెట్టిన దేవుడు వేసయ్యా. యేసయ్యా ఇంత ప్రేమ గల దేవుడు వేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పిలువగానే పలికే దేవుడివి తండ్రి ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా ప్రార్థనలు ఆలకించి తండ్రి ప్రభా. యేసయ్యా మాకు ఉత్తరం ఇస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వాక్యాల ద్వారా బలపరుస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్య యేసయ్య తండ్రి ప్రభా, మా కుటుంబాల్లో తండ్రి ప్రభా మీరు యజమానిగా ఉండి తండ్రి ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. మేమందరం కలిసి తండ్రి ప్రభా నేను స్తుతించే భాగ్యాన్ని దయచేసావు యేసయ్య. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అనారోగ్య పరిస్థితుల్లో తండ్రి ప్రభా మాకందరికి తండ్రి మంచి ఆరోగ్యం దయచేస్తూ స్వస్థతలు దయచేస్తూ తండ్రి ప్రభా నీ కృప నీ ప్రేమ గల హస్తాన్ని మా పైన ఉంచుతూ నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అనారోగ్య పరిస్థితుల్లో తండ్రి లేవనెత్తుతున్న దేవానికి తండ్రి ప్రభా నీ కోట్లాది వందనాలయ్యా. యేసయ్యా మా కుటుంబాల్లో పెద్దల కోసం నీకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. యేసయ్య మంచి ఆరోగ్యాలు దయచేస్తూ తండ్రి ప్రభా. యేసయ్య మీ శక్తితో బలంతో తండ్రి ప్రభా మీరు నిలబెడుతూ తండ్రి ప్రభా మీరు నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్య ముఖ్యంగా తండ్రి చిన్న బిడ్డలతో సహా తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం దయచేసావు యేసయ్య. యేసయ్య మీకు కోట్లాది వందనాలయ్యా. మేము ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ లో ఉన్నప్పటికీ తండ్రి ప్రభా మమ్మల్ని తండ్రి ప్రభా యేసయ్య మీ కృప ద్వారా ప్రేమ ద్వారా తండ్రి ప్రభా మీరు తండ్రి బలపరుస్తూ తండ్రి ప్రభా తండ్రి ఆత్మీయంగా తండ్రి ఇంకా ఎదుగుదల తండ్రి మాకు దయచేస్తున్న దేవా మీకు స్తోత్రాలు. మా జీవితాల్లో తండ్రి ప్రభా యేసయ్య మీరు ఎన్నో కార్యాలు తండ్రి ప్రభా చేసి ఉన్నారు ప్రభా. ప్రతి కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా యేసయ్య. ఎన్నో తండ్రి ప్రభా యేసయ్య తండ్రి ప్రభా కార్యాలు తండ్రి మా పట్ల మీరు చేసి ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా దేవా నా తండ్రి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవా మీకు స్తోత్రాలు. మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉంటున్నారు తండ్రి ప్రభా యేసయ్య. మా ప్రతి అవసరతలో మా ప్రతి శ్రమలో మా ప్రతి కష్టంలో తండ్రి ప్రభా మీరు తండ్రి చాలినంత దేవుడుగా ఉంటూ తండ్రి ప్రభా ప్రతి శ్రమ నుంచి తండ్రి ప్రభా బయటకు తీసుకొస్తూ తండ్రి ప్రభా మమ్మల్ని తండ్రి ప్రభా ఎత్తుకుని తండ్రి ప్రభా మీరు తండ్రి ప్రభా యేసయ్య మీరు నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా తండ్రి ప్రభా యేసయ్య మమ్మల్ని తండ్రి ప్రభా బలపరుస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాక్యాల ద్వారా మాట్లాడుతున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మేం తండ్రి ప్రభా యేసయ్య తప్పిపోకుండా తండ్రి ప్రభా యేసయ్య ఇంకా తండ్రి ప్రభా మమ్మల్ని బలపరుస్తున్న దేవానికి స్తోత్రాలు. ఇంత దయగల దేవుడివి తండ్రి, ఇంత కృపగల దేవుడివి తండ్రి ప్రభా యేసయ్య. మాకు తండ్రిగా దేవుడుగా ఉన్నందుకు తండ్రి మరొకసారి తండ్రి ప్రభా నీ పాదాలకి తండ్రి ప్రభా యేసయ్య మేము తండ్రి ప్రభా స్తుతులు అర్పించుకుంటున్నాం తండ్రి ప్రభా యేసయ్య. తండ్రి ప్రభా నీ ప్రేమకై నీ కృపకై తండ్రి ప్రభా మీ దీవెనలకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ఎంత స్తుతించినా అది మేము తక్కువే తండ్రి ప్రభా యేసయ్య. ఇంత చేస్తున్న గొప్ప దేవుడికి తండ్రి ప్రభా ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధ పాదములకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. మనం ముందుకు వెళ్దాం. మరి మన మధ్యలో డిఎస్ పన్న ప్రశాంత్ వదిన మరి బైబిల్ సాంగ్ పాడతారు. దానికి ముందు
ఒక చిన్న అనౌన్స్మెంట్. మరి దివ్య డేవిడ్ గారు, డేవిడ్ రాజు గారు ఇద్దరు కలిసి 20వ తారీఖున సింగపూర్ వస్తున్నారు. సాటర్డే అంటే 24వ తారీఖు, 25వ తారీఖున ఇక్కడ రెండు చర్చెస్లో మాట్లాడతారు. తర్వాత వారు 20వ తారీఖు నుంచి 28 వరకు కూడా సింగపూర్లో ఉంటారు. ఇక్కడ మన ఇంట్లోనే ఉంటారు. వారి గురించి, వారి ప్రయాణం గురించి దేవుడు వాళ్ళని బహుగా వాడుకునేలాగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మనం బైబిల్ పాట మన డిఎస్ పన్న ప్రశాంత్ వదిన బైబిల్ పాట పాడతారు. తర్వాత బైబిల్ రీడింగు రేపుక 127వ కీర్తన 1 నుంచి 5 వరకు చదివి వినిపిస్తారు. అన్మ్యూట్ చేసుకోండి. సారీ. శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Amen. థ్యాంక్ యూ. మన మధ్యలో రెబెక్క 127వ కీర్తన 1 నుంచి 5 వరకు చదివి వినిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. ఈరోజు బైబిల్ రీడింగ్ సామ్స్ 127 1 నుంచి 5 వరకు 5 వచనాలు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని యుండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచును ఉండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము లాంటి వారు. వారితో తన అంబుల పొది కొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఆమెన్. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. 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 ఇప్పుడు మనం ముఖ్యంగా మరి మెసేజ్లోకి వెళ్తున్నాం. మన మధ్యలో మరి కవిత వాక్య పరిచర్య నిమిత్తము ప్రేయర్ చేస్తారు. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధమైన తండ్రి, నిత్య నివాసి, నిరంతరము స్తోత్రాలైన ప్రభువా, ఆకాశ మహాకాశాలు పట్టుజాలం దేవా, అదే కాలం నుంచి ప్రభువా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవుల లెక్కల నుంచి మంచి ఆరోగ్యం దయచేసి మీ సన్నిధిలో తండ్రి మేమందరం మోకరించడానికి తండ్రి ఏకీభవించి తండ్రి మీ సన్నిధిలో సాగిపడడానికి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ కూడిక ఆదియో అంతా మీరే ఉన్నారు ప్రభా తండ్రి. మీరు తండ్రి ప్రతి ఒక్క తండ్రి దాంట్లో మీరు ఉన్నారని తండ్రి విశ్వసిస్తూ తండ్రి మీరు మహిమ పొంది ఉన్నారని తండ్రి ప్రభా. పాటల ద్వారా తండ్రి, ఆరాధన ద్వారా తండ్రి, చిన్నపిల్లల ఆరాధన ద్వారా ప్రభా, సాక్ష్యాల్లో తండ్రి మీరు తండ్రి మహిమ పొంది ఉన్నారని నమ్ముతున్నాం. అవును ప్రభా, మమ్మల్ని బలపరిచిన విధానానికి స్తోత్రం నాయన తండ్రి. మీ వాక్యం ద్వారా తండ్రి ఇప్పుడు తండ్రి మేము మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం. మీ వాక్యం తండ్రి వెలుగై ఉంటుంది. అట్టి వెలుగులో మేము నడిచే వారంగా ఉండలేదు. జ్ఞానం కలిగి తండ్రి మీ వాక్యం అర్థం చేసుకునే వారికి తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం తండ్రి. వాక్యం చెప్తున్నామని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా మీ నోటి బూరగా వాడుకుని తండ్రి ఎవరికి ఏ వాక్యం అవసరమో తండ్రి ప్రభా మీరు దయచేయమని వేడుకుంటున్నాను. దీవించి మాకు దయచేయండి నాయన.
వాక్యం వ్యర్థంగా కాకుండా సహాయం దయచేయండి. శత్రు కార్యాలన్నీ లయం చేయండి ప్రభా. దుష్టుడి యొక్క కనుదృష్టి నుంచి తండ్రి చీకటి అంధకార శక్తులన్నీ బంధించి ప్రభా తండ్రి మా మనసును ఏకాగ్రత దయచేసి ప్రభు మా వాక్యం వినే చెవులు తండ్రి గ్రహించే మనసు మా అందరికీ దయచేయమని వేడుకుంటూ తండ్రి వినిందాన్ని ప్రభు మా జీవితంలో తండ్రి నీరు కట్టి ఫలింపజేయమని పరిశుద్ధాత్మ నింపుదల నడిపింపు దయచేయమని వేడుకుంటూ మీ కృప కలిగిన హస్తానికి మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ పెద్ద. ఓకే, మనం మరి వాక్య పరిచయలోకి వెళ్ళిపోదాం. మన మధ్యలో ఎప్సీ అక్క మరి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క సమయాన్ని ఎప్సీ అక్క ఇస్తున్నాం. ప్రభు నామానికి వందనాలు. మనమందరం ఈ విధంగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి కూడి వచ్చేటువంటి సమయాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో వందనస్తులంగా ఉంటున్నాం. అయితే దేవుడు మనల్ని ప్రేమించి ఎంతగానో ప్రభు మనకి సంఘాలను ఇచ్చి అనుదినము కూడా తన జీవం కలిగినటువంటి వాక్యాల ద్వారా మనల్ని పోషిస్తూ అనుదినము హెచ్చరిస్తూ తన యొక్క మహాకృపను మన పక్షంగా చూపిస్తున్న విధానం అంతటి కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. అయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దామండి. మా ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, కనికరం గల దేవా, మీ ప్రేమకై మీ కృపకై వందనాలు, మీ దయాళత్వాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు మమ్మల్ని అందరినీ ప్రేమించి కుటుంబంగా ప్రభా ఒక్క కుటుంబీకులుగా ప్రభా ఈ విధంగా మీ పాద సన్నిధిలో కూడి వచ్చేటువంటి ఆధిక్యత ధన్యత ప్రభా మాకు దయచేసినటువంటి విధానం కొరకే వందనాలు. ఎంతో మందికి లేనటువంటి ఆధిక్యతను ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినందుకు వందనాలు. మా మంచితనం కాదు, మా గొప్పతనం కాదు, కానీ తండ్రి కేవలం మీ ప్రేమ అని మీ కృప అని తండ్రి ఒప్పుకుంటూ యథార్థంగా మీ పాద సన్నిధిలో నాయన మేము నమస్కరిస్తూ తండ్రి ఈ కొద్ది స్తుతి ఆరాధన ప్రార్థన మీ సన్నిధిలో తండ్రి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. వాక్యంలోనికి వెళ్దామండి. రాసిన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. హబక్కూకు 3వ అధ్యాయము 2వ వచనము. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఇది హబక్కు యొక్క ప్రార్థన. మన ప్రార్థన కూడా ఈ విధంగా ఉండాలని మనం ఎంతో ఆశిస్తాం. అయితే సంవత్సరాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆయన కార్యాలు మనలో నూతనపరచబడాలని, ఆయన కార్యాలు మన ద్వారా జరిగించబడాలని ప్రభు ఎంతగానో ఆశిస్తున్నారు. అయితే మనం ఆ విధంగా ఆయన యొక్క కోరికను మనం నెరవేర్చే వారంగా, ఆయన ఆజ్ఞకు లోబడే వారంగా ఉండాలని దేవుని యొక్క ఆశ అన్నమాట. అందుకే ప్రభువు మనకి వారం వెంబడి వారము తన ప్రేమను బట్టి మనకు ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు కనుక వాక్యాల ద్వారా మాట్లాడుతూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ ఒక ప్రార్థన ఏంటంటే, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా మీ కార్యాలు మాలో నూతనపరచండి. ఎప్పుడు ఒకే రీతిగా ఉండకూడదు, కానీ దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని సంఘంలో నాటబడినటువంటి మనము అనుదినము కూడా దేవుని యొక్క జీవంలో ఎదగాలని, ఆయన జీవం మనలో ప్రవహించాలని దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి ఈ యొక్క ప్రార్థన మన జీవితంలో నిత్యము ఉండాలి. సంవత్సరాలు జరుగుచుండగా దాన్ని తెలియచేయము, కోపించుచునే నూతనమైనటువంటి వాత్సల్యత దేవుడు జ్ఞాపకం చేసుకుని మనల్ని కూడా భద్రపరచాలని దేవుణ్ణి వేడుకుందాం. ఇంకా 65వ కీర్తన 11వ వచనము ఒక మాట కూడా చదువుకుందాము. 65వ కీర్తన 11వ వచనము. నీ సంవత్సరమును దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి. అయితే ప్రభు మనల్ని ప్రేమించి మనందరినీ కూడా కుటుంబంగా మనం అబ్రహాం సంతానం అనిపించుకునేటువంటి మనలందరినీ కూడా సజీవులుగా ఉంచి ఆయన యొక్క నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని
ప్రభు మనకు దయచేసినటువంటి విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. అయితే ఆయన ఏమనుందంటే ఆయన యొక్క నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఆయన యొక్క సారాన్ని, ఆయన యొక్క జీవవాక్యాన్ని మనలో అనుదినము కూడా ఆయన జీవవాక్యము జీవ జలము వలె ప్రవహించాలని మన ద్వారా జీవవాక్యాన్ని ప్రవహింపచేసి అనేక మందిని దేవుడు రక్షించాలని ఆయన ఆశ ఉంది. ఆయన ఇంకా ఎంతో మంది ఇది నన్ను చూడలేక గతించిపోయిన వారిగా ఉంటున్నారు. కానీ మనమైతే ఇంకా సజీవులంగా ఉన్నామంటే, ఇంకొక నూతన సంవత్సరాన్ని మనకి దేవుడు దయాకిరీటంగా దయచేశాడంటే అది దేవుని కృప అని, దేవుని కనికరం అని ఒప్పుకుందాం. అయితే వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయంలో చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చదువుతారు ఎవరైనా? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగే ద్రాక్షవల్లితో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచియుంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వానిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవునికి వందనాలు. ఈ వాక్యాన్ని ద్వారా ప్రభు మనతో మాట్లాడిన గాక. దేవుని వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గము. చెప్పేవారికి వినేవారికి కూడా ఇది వర్తిస్తుందని మనం అనేక సార్లు వింటూనే వస్తున్నాం. అయితే వాక్యంలో ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన నిజమైనటువంటి ద్రాక్షవల్లి, మనము ఆయనతో అంటుకట్టబడినటువంటి తీగలముగా ఉన్నామని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. యేసు క్రీస్తు ప్రభు నిజమైన ద్రాక్షవల్లి. మనం సంఘమునకు యేసు ప్రభుల వారు శిరస్సు అని కూడా మనం గ్రహిస్తున్నాం. అయితే ఆ సంఘానికి మనల్ని అవయవములుగా ప్రభు అంటుకట్టినందుకు ప్రభు వందనాలు. ఇంకా తర్వాత ఆయనలో అంటుకట్టుకున్నందుకు కూడా దేవునికి వందనాలు. అయితే 4వ వచనంలో ఉంటది, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ఎప్పుడైతే మనం ఆయన యందు నిలిచి ఉంటామో, ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటామో, ఆయన కృపలో అంటుకట్టబడి ఉంటామో, ఆయనతో అంటుకట్టబడి ఉంటామో, అప్పుడు మనము నిలిచే వారంగా ఉంటామంట, మనం ఫలించే వారంగా ఉంటామంట. యేసుక్రీస్తు ప్రభు నిజమైన ద్రాక్షవల్లి కనుక ఆయనలో మనం ఎప్పుడైతే అంటుకట్టబడి ఆయనలో మనం ఉంటామో అప్పుడే మనము తీగలగా, ఎప్పుడైనా ద్రాక్ష చెట్టు ఆ యొక్క తీగలు ఆ ద్రాక్ష చెట్టుతో అంటుకట్టబడి ఉంటేనే అవి సరి అయిన ఫలాలు ఫలిస్తాయి. ఒకవేళ అది ఆ చెట్టు నుండి ఒక తీగ కనుక వేరయ్యి నాకొద్దులే ఇంకా ఈ ద్రాక్షవల్లితో నాకేం పని ఉందని అది కనుక సపరేట్ అయిపోతే ఆ తీగ అది ఫలభరితం ఉండదన్నమాట, ఎండిపోయేదిగా ఉంటది. అట్లాంటి తీగలన్నిటిని కూడా కట్ చేసి మనుషులు ఏం చేస్తారంట, పారవేసి ఎండిపోయిన తర్వాత దాన్ని కాల్చి వేస్తారంట. కాబట్టి మన జీవితంలో ప్రభు మనల్ని కోరేది ఏంటంటే ఆయనతో అంటుకట్టబడి ఉండాలని. ఆయన స్వభావాన్ని మనకిచ్చారు, ఆయన యొక్క
ఆయన యొక్క దేహాన్ని, ఆయన స్వరూపాన్ని, ఆయన స్వరూపంలో మనల్ని ఆయన చేశారు. ఆయన స్వరూపంలో చేయటమే కాకుండా ఆయన స్వభావాన్ని కూడా మనకిచ్చారు. ఆయన స్వభావం ఏంటంటే అది ఫలభరితమైన జీవితం జీవించారు, ఇతరులను రక్షించేది. దేవుడు లోకంని ఎంతో ప్రేమించినని వాక్యం ఉంటుంది యోహాను సువార్త 3:16. దేవుడు లోకంని ఎంతో ప్రేమించిన, ఆయన ప్రేమామయుడైనటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు కనుక ఆయనలో మనం ఉన్నప్పుడు మనం కూడా ప్రేమ కలిగి ఉండాలని, ప్రేమ గల వారంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు అనమాట. ఇంకా 11వ వచనం ఒకటి చదువుతున్నాను. 15వ వచనంలోనే 10వ వచనం చదవండి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొన్నెడలా నా ప్రేమయందు నిలిచి ఉందురు. అయితే ఆయన ప్రేమలో నిలిచి ఉండాలంటే మనం చేయవలసిన పని ఏంటంట, ఆయన ఆజ్ఞలకు గైకొనాలంట. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా తండ్రి యొక్క ఆజ్ఞను గైకున్నారో, తండ్రి చిత్తం ఏంటి, ఆయన ఈ లోకానికి, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి ఆయన ఆ శిలువ మాను మీద మన పాపాలన్నిటి కొరకు, మన పాపాలకి మన శాపానికి మధ్యలో నిలవబడి ఆ శిలువ మీద వేలాడి ఆయన తండ్రి ఆజ్ఞను నెరవేర్చారనమాట. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏదైతే ఆజ్ఞాపించారో, ఆయన ఏ విధంగా లోకంలో నడుచుకున్నారో అదే విధంగా మనం కూడా ఉండాలని యేసు ప్రభుల వారి చిత్తం అన్నమాట. ఇంకా 12వ వచనంలో ఉంటది, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలననుటయే నా ఆజ్ఞ. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంట, ఆయన ఏ విధంగా తండ్రి ఆజ్ఞలకు లోబడి తండ్రిని ప్రేమించి ఆయన ఆజ్ఞలకు లోబడ్డారో ఆ విధంగా మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలని ప్రభు చిత్తం అన్నమాట. ఆయన ప్రేమలో ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో అప్పుడే ఫలభరితమైనటువంటి జీవితం, ఆత్మీయమైన విషయాల్లో మనం ఫలించే వారంగా ఉంటాం. అంటే ఎప్పుడు వాక్యాల్ని వినే వారంగానే కాకుండా వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వాక్యాన్ని ఇతరులతో పంచుకునే వారంగా ఉండాలి. ఇతరులు యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమను ఎరిగిన వారికి మనము యేసుక్రీస్తు వారి ప్రేమను పంచే వారంగా, ఆయనను మహిమపరిచే వారంగా ఉండాలని దేవుని చిత్తం అన్నమాట. అయితే ఒక ద్రాక్ష వనములో ఆయన ఒక ద్రాక్ష వనం యొక్క అధికారి ఉంటారు. అయితే ఆ ద్రాక్ష వనం యొక్క అధికారి ఒక కావలి వారిని ఆ ద్రాక్ష తోటలో పని చేయటానికి ఉంచుతారనమాట. అందులో ఒక అంజూరపు చెట్టును కూడా ఆయన నాటుతారు. ఆ ద్రాక్ష వనములో అంజూరపు చెట్టు ఒకటి నాటిన వారిగా ఉంటారనమాట. అయితే ఆ అంజూరపు చెట్టును ఆ తోట యొక్క యజమాని ఆ ద్రాక్ష తోటను చూసుకోవడానికి అప్పుడప్పుడు వస్తారండి. కావలి వారిని ఉంచారు, ద్రాక్ష తోట వేశారు, ఇంకా తర్వాత కావలి వారిని ఆ తోటకి కావలి వారిని ఉంచారు. అయినప్పటికీ యజమాని ఏం చేస్తారంటే అప్పుడప్పుడు వచ్చి ఆ ద్రాక్ష తోటను చూసేవారిగా ఉంటారనమాట. ఆ చూస్తున్నప్పుడు ఆ ద్రాక్ష వనంలో నాటబడినటువంటి అంజూరపు చెట్టును కూడా ఆయన చూసి అంటాడనమాట. ఆ కావలి వానితో అంటారు, ఆ తోటను కాసేటువంటి కావలి వానితో ఏమని అంటారంటే, అది కూడా మనకు వాక్య భాగంలో ఉంది. ఏమంటారంటే, ఈ చెట్టు అనేక సంవత్సరాలుగా నేను చూస్తా ఉన్నాను, ఈ అంజూరపు చెట్టు ఎక్కడా కూడా ఫలాలు రావట్లేదు. ఇంకా ఈ అంజూరపు చెట్టు వల్ల ఈ నేల ఎందుకు నష్టం అయిపోవాలి, కాబట్టి దీన్ని తీసేసి ఇక్కడ ఇంకొక ద్రాక్ష చెట్టుని మనం పెట్టుకుందామని అన్నప్పుడు ఆ యొక్క కావలి ఏమన్నా అంటాడంటే, ప్రభువా, తండ్రి, యజమానుడా, ఇంకా ఈ ఒక్క సంవత్సరానికి ఈ అంజూరపు చెట్టును ఉండని, అంజూరపు చెట్టును తీసివేయద్దు, ఈ ఒక్క సంవత్సరం ఉంచితే నేను దానికి నీరు కడతాను, మంచి ఎరువు వేస్తాను, చుట్టూ తవ్వి దానికి మంచి ఎరువు వేసి నీరు కట్టి ఈ ఒక్క సంవత్సరం కూడా చూస్తాను, అది ఏమైనా ఫలిస్తుందేమో చూద్దాం, ఒకవేళ ఫలించకపోతే దాన్ని
తీసివేతురుగానని ఆ యజమానుతో అంటాడనమాట. సరే అయితే ఇంకొక సంవత్సరం కనిపెడదామని ఆ యజమానుడు వెళ్ళిపోతాడు. అదే విధంగా మనల్ని కూడా ప్రభుల వారు ఆయన సంఘములు, ఆయన సంఘం అనే ద్రాక్ష తోటలో మనల్ని నాటుకున్నారు. అయితే మనం సంవత్సరం వెంబడి సంవత్సరాలు గతిస్తున్నా కూడా మన జీవితాల్లో మార్పు లేకపోతే, మన జీవితాల్లో ఏ విధమైనటువంటి ఎదుగుదల లేకపోతే, ప్రభు కూడా ఆ యొక్క ఆ ద్రాక్ష తోట యొక్క యజమాని ఏ విధంగా చింతించాడో మన కొరకు కూడా ప్రభులో వారు ఆ విధంగా చింతించేటువంటి తండ్రిగా ఉంటున్నారు. ఎందుకంటే ఫలభరితమైన జీవితాన్ని ప్రభు కోరుతున్నాడు. ఎందుకంటే అనుదినము కూడా జీవవాక్యంతో పోషిస్తున్నాడు. జీవం కలిగినటువంటి మాటలతో మనల్ని హెచ్చరిస్తున్నాడు. అయితే వాక్యమై ఉన్నటువంటి దేవుడుగా మనతోటి మాట్లాడుతూ మనల్ని పోషిస్తున్నప్పుడు మనము ఎదగాలని, ఆత్మీయంగా ఎదగాలని ప్రభు ఎంతో ఆశిస్తున్నారనమాట. ఆ ఎదుగుదల మనలో లేకపోతే ఆ యొక్క అంజూరపు చెట్టుకు ఏ విధంగా నిర్ణయాన్ని తీసుకున్నాడు ఆ యజమానుడు, ఆ విధమైనటువంటి నిర్ణయాన్ని మన పక్షంగా కూడా తీసుకుంటే మనం చాలా ఇబ్బందులు పాలవుతాం అనమాట. చాలా కష్టపడతాం. కాబట్టి అంత పరిస్థితికి రాకుండా మనం దేవుని ఆజ్ఞకు లోబడి, దేవుని చిత్తానికి విధేయత చూపించి, ఆయన చిత్తం ఏంటో గ్రహించి, ఆయన చిత్తానుసారంగా జీవించి, ఆయనకు మహిమార్థంగా మన జీవితాలు ఉండాలని ప్రభుల వారు మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నారన్నమాట. అయితే మొదటి కొరింథీ 13వ అధ్యాయము 13వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగేడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేనివాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబరముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. మన ఈ వాక్యాలన్నీ మనకు తెలిసినయే. మనం ఎప్పుడు కూడా ఈ వాక్యాలను చదువుకుంటూనే ఉంటాం. అయినప్పటికీ మనం ఎంతో నిర్లక్ష్యంగా ఉంటాం అనమాట. ఏమో వింటాం, చదువుతాము, విడిచిపెడతాం. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనం వాక్యాన్ని ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టే వరంగా ఉండకూడదు. మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఆయన యొక్క చిత్తం ఏంటో గ్రహించాలి. ఆయన చిత్తానుసారంగా నడవటానికి ప్రయాసపడాలంట. అయితే ఇక్కడ ఏమని ఉందంటే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినప్పటికీ ప్రేమ లేని వాడినైతే నేను గణగణలాడు తాళమును, ప్రేమ లేని వాడినైతే మ్రోగేడి కంచును గణగణలాడు తాళమునై ఉండునంట. ప్రేమ లేకపోతే మన జీవితం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన ఈ లోకానికి రావటానికి అవకాశం వచ్చింది. అయితే ప్రేమ లేకపోతే మనం ఎంత చేసినప్పటికీ మన జీవితంలో అది వ్యర్థమని ప్రభు ఎంతో స్పష్టంగా మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నారు అనమాట. ఆయన ప్రేమ లేని జీవితాన్ని ఏ విధంగా పోల్చారంటే, అది మ్రోగేడి కంచునైతే మనం అదే కంచు బిందులు మన ఇంట్లో ఉంటాయి. ఆ కంచుదామని ఏదైనా స్పూన్ ఇచ్చుకుని కొడితే అది ఎంతో శబ్దం వస్తుంది, ఎంతో గణగణమని శబ్దం వస్తుంది. అయితే గణగణలాడు తాళమునై ఉండు. అయితే ఆ విధంగా కంచు ఏ విధంగా శబ్దం వస్తుంది, అదే బంగారాన్ని తీసుకుని మనం స్పూన్ తోటి కొట్టినా దేనితోటి కొట్టినా కూడా అది సౌండ్ రాదనమాట. కానీ ఆ విధంగా కొంచెము ప్రేమ లేనటువంటి జీవితము ఆ విధంగా ఉంటదంట. గణగణలాడు
మ్రోగేడు కంచును గణగణలాడు తాళమునై ఉండును. అయితే ప్రేమ కలిగి ఉంటే అది ప్రవచించు కృపావరములు కలిగి మర్మమంతయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను. అయితే అనేక సార్లు మనం విశ్వాసం కలిగి ఉంటే నా విషయాల్లో నా దేవునికి తెలుసులే, నా దేవుడిని నేను ఏ విధంగా జీవిస్తున్నానో నా దేవునికి తెలుసు అని అనుకుంటాం. కానీ పరిపూర్ణమైనటువంటిది ప్రేమ లేకపోతే మన విశ్వాసం కూడా వ్యర్థమని ప్రభు మాట్లాడుతున్నారన్నమాట. అయితే బేదలను పోషించుటకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడినైతే ప్రయోజనం ఏమీ లేదు, నాకేమీ ప్రయోజనం లేదు. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమ స్వరూపి. ఏ విషయంలోనూ కూడా ఆయన మనల్ని ప్రేమించడానికి మనలో ఏ విధమైన అర్హతలు లేవు, మనలో ఏ విధమైనటువంటి యోగ్యత కూడా లేదనమాట. మన అయోగ్యులు దేవునికి ఎప్పుడు వ్యతిరేకంగానే జీవిస్తాం, ఆయన స్వభావానికి వ్యతిరేకంగానే ఉంటాం. కానీ ప్రభు మనల్ని విడువక ఎడబాయక అనుదినము కూడా మనల్ని ప్రేమిస్తూ మన యొక్క పరిస్థితులన్నిట్లో కూడా మనకి సహాయం చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అనమాట. 4వ వచనంలో ఉంటది, ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ చూపించేవారు వాళ్ళు ఏదన్నా మన ఎడల ఏదన్నా మన పిల్లలు తప్పు చేస్తేనే మనం సహించలేము, మనల్ని ఓర్చుకోలేము. కానీ దేవుడు ఎట్లాంటి వాడంట, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందంట, చాలా ఓర్చుకుంటాడంట. ప్రభు దయ చూపిస్తాడంట. ప్రేమ మత్సరపడదు, అసూయపడదు, ఈర్ష్యపడదు. ప్రేమ శాశ్వత కాలము కూడా నిలిచి ఉంటది. ప్రేమ డంబముగా ప్రవర్తింపదంట, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. మర్యాద లేని ప్రవర్తన కూడా అది నడవదనమాట. ప్రేమ గలవారు ఎంతో మర్యాదస్తులుగా, ఇతరులను ప్రేమించే వారిగా, ఇతరుల యొక్క అక్కర్లు ఎరిగిన వారిగా, ఇతరులను తన వలె ఇతరులను ప్రేమించే వారిగా ఉంటారనమాట. ఆ విధమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలని ప్రభువు కోరుతున్నారు. అది తర్వాత అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. అయితే ఆ విధంగా ఎవరైనా ఒక చిన్న మాట అంటేనే ఆ మాటను బట్టి మనం ఎంతో నొచ్చుకుంటా ఉంటాం. అది ఇంకెప్పటికీ కూడా మర్చిపోయే వారంగా ఉండం. ఎవరైనా ఒక మాట మనల్ని బాధ పెట్టే మాట, మన జీవితాల్లో మనల్ని బాధించేటువంటి మాట, మనల్ని నొప్పించేటువంటి మాట ఏదన్నా మాట్లాడారంటే వాళ్ళు ఇటు వస్తుంటే మనం అటు మొక్కం తిప్పుకుని వెళ్ళిపోయే వరంగా ఉంటాం. వాళ్ళకి క్షమాపణ గుణం మనలో అప్పుడు ఉండదన్నమాట. ఎందుకంటే మర్చిపోయే స్వభావం లేదు మనలో. వారు ఆ మాట అన్నారు కదా ఫలానా రోజుని, కాబట్టి ఆ మాటను బట్టి వాళ్ళ ముఖం కూడా చూడను, లేకపోతే ఇంకా వాళ్ళ గుమ్మం ఎక్కను అన్నట్టుగా మనం ఎంతో పట్టుదల గలవారంగా ఉంటాం. మనము అంటే వాళ్ళకంటే మంచివారం అని కాదు, కానీ మనలో అట్లాంటి స్వభావం, ఏం స్వభావం ఉంటుంది, మర్చిపోయే స్వభావం ఉండదంటే. అపకారాన్ని మన మనసులో ఉంచుకుని మనం ఎంతో ద్వేషించే వారంగా ఉంటాం. కానీ ప్రభు హృదయం అట్లాంటిది కాదు. మనం ఎంత ప్రభువుకి వ్యతిరేకంగా ఉంటున్నప్పటికీ, మనం ఎంతో ఆయనకి లోబడిన వారంగా ఉన్నప్పటికీ అనుదినము కూడా ఆయనకంట నూతనమైనటువంటి వాత్సల్యత పుడుతుందంట. ఆయనకు అనుదినము కూడా నూతనమైన వాత్సల్యత. ఈ రోజు మనం ఆయనకి వ్యతిరేకంగా నడిచాం, ఆయనకి ఇష్టం లేని జీవితం జీవించాం కదా, మరలా ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఏం ప్రార్థన చేయాలి అని మనం అనుకుంటే, కానీ అట్లా కాదంట. దేవుని ప్రేమ ఎట్లాంటిది, శాశ్వతమైంది. కాబట్టి ఆయన మర్చిపోయే స్వభావం. ఆయన అంట మన పాపములను ఆయన సముద్ర అగాధములో పడవేశానని వాక్యం ఉంటది. ఇంకా తర్వాత మీ పాపములను నా వీపు వెనక వేసుకున్నానని, అంటే వెనక ఉన్న వాటిని ఇంకా మనం చూడలేం, ముందున్న వాటిని చూస్తాం కానీ వెనకున్న వాటిని చూడం. కాబట్టి మన పాపలను కూడా దేవుడు మనల్ని ఏం చేశాడంట, ఆయన వీపు వెనక వేసుకున్నాడంట, ఆయన ముందు చూడలేదు. కాబట్టి మన పాపములను బట్టి చూస్తే మనం ఎన్నిక లేని వారం. ఆయన మనల్ని ప్రేమించడానికి ఎట్లాంటి అర్హతలు కూడా మనకు లేవన్నమాట. అయినప్పటికీ ఆయన ప్రేమను బట్టి మన పాపాలను సముద్రపు అగాధంలో పడవేశానంటున్నారు. ఇంకా ఈ వీపు వెనక వేసుకున్నాను అంటున్నారు. ఇంకా తర్వాత తూర్పుకి పడమర ఎంత దూరంగా ఉందో నీ పాపములకు మీకున అంత దూరపరిచాను అంటున్నారు. ఇవన్నీ కూడా ఎందుకంటే కేవలం ఆయన ప్రేమను బట్టి, ఆయన ప్రేమ కలిగినటువంటి విధానాన్ని బట్టి. కాబట్టి మనం కూడా ఆయన స్వభావం, ఆయన రూపంలో నిరూపింపబడినటువంటి మనము
ఆయన స్వభావాన్ని మనలో ఉంచుకున్నారు, ఆయన యొక్క ఊపిరిని మనలో ఉంచారు. కాబట్టి ఆయన స్వరూపం కలిగి, ఆయన స్వభావం కలిగి ఉన్నటువంటి మనం ఆయన ప్రేమలో కూడా ఎదగాలని ప్రభుల వారు ఆశిస్తున్నారు అనమాట. ఇంకా 13వ అధ్యాయంలోనే 13వ వచనం ఉంటది. ఇంకా ఇక్కడ ఏమైనా 3 విషయాలు ఉంటాయన్నమాట. ఇక్కడ 13వ వచనం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, ఎప్పటికీ నిలిచేవంట. ఇవి ఏమేంటి? విశ్వాసము, తర్వాత దేవుని కొరకు మనం నిరీక్షించే విషయం, అవన్నీ కూడా అది ప్రేమ. ఈ 3 విషయాలు ఎప్పటికీ నిలిచాయంట. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఎప్పుడైతే మనం ఆ ప్రేమను కలిగి ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనం ఆయనతో ఎంతో సన్నిహితం కలిగి, ఆయనతో సహవాసం కలిగి మనం ఉండగలుగుతాం అనమాట. ఇంకా 14వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఏం చేయాలంట? మనం ఏం చేస్తాము? ఆస్తులు సంపాదించుకుంటానికి ప్రయాసపడతాం, డబ్బు సంపాదించడానికి ప్రయాసపడతాం. మన జీవితంలో ఏదైనా స్థిరమైనటువంటి విషయాన్ని, స్థిరమైనటువంటి ఆస్తుల్ని, స్థిరమైనటువంటి ఏదైనా సంపాదించుకోవాలని మనం ప్రయాసపడతా ఉంటాం. అయితే స్థిరమైనటువంటి ఆ యొక్క డబ్బు కొరకు, ధనం కొరకు, ఇహలోక సంబంధమైన వాటిని సంపాదించుకోవాలని మనం ప్రయాసపడతాం. కానీ ప్రభు వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలంట. అంటే ప్రేమ మనకు ఒట్టిగా రాదు. దైవికమైనటువంటి ప్రేమ ఎట్లా వస్తుందంటే, మనం ప్రయాసపడితేనే అది వస్తుంది. మనం లోక సంబంధమైన వాటి విషయాల కొరకు ప్రయాసపడతాం, కానీ ఈ దేవుని యొక్క ఆజ్ఞను మనము అంతగా పట్టించుకునే వారంగా ఉండమన్నమాట. కాబట్టి ప్రభు వాక్యం ఏమని చెప్తుందంటే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. విధంగా 13వ రోమపత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. రోమపత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. 10వ వచనం, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటే. ఇక్కడ 9వ వచనంలో ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి. ధర్మశాస్త్రం చదువు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, ఆశింపవద్దు, అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న అదియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. అయితే ఇక్కడ ధర్మశాస్త్రాన్ని మోషే ఇశ్రాయేలు ప్రజలకి ఒక ధర్మశాస్త్రాన్ని ప్రభు ఇచ్చారనమాట. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు ఏంటంటే, ఎవరికి కూడా కీడు చేయొద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, ఇంకా తర్వాత దొంగిలింపవద్దు, ఆశింపవద్దు, ఇతరుల వాటి కొరకు ఆశింపవద్దు అని ఇన్ని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వచనాలన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఏంటంటే, మరి ఏ ఆజ్ఞ అయినను ఇంకా వేరే ఆజ్ఞలు ఏమైనాను ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెనను వాక్యములు సంక్షేపముగా ఇమిడి ఉన్నాయంట. ఈ ధర్మశాస్త్రం అంతా కూడా దేంట్లో ఇమిడి ఉన్నదంట? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమనేటువంటి మాటలోనే ధర్మశాస్త్రం అంతా కూడా సంక్షేపంగా ఇమిడి ఉన్నదని ప్రభు వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడుతున్నాం అనమాట. ఆ విధంగా ఈ దినాన్న ప్రభు యొక్క ఆత్మ మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి ఉండాలని, ఒకరి ఎడల ఒకరు అనురాగం కలిగి ఉండాలని, ఒకరి అక్కర్లో ఒకరు బాధ్యత కలిగి ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం అనమాట. అయితే ఆ ద్రాక్షవల్లి ఏ విధంగా ద్రాక్షవనంలో అంజూరపు చెట్టు ఫలించాలని ఆ యజమానుడు కోరినప్పుడు, సంవత్సరం వెంబడి సంవత్సరం వస్తుంటే అంజూరపు చెట్టు పైన ఆకులే తప్పితే ఫలాలు ఉండట్లేదు. ఆ యజమానుడు ఫలాలు కోరినప్పుడు
అది ఫలం లేకపోయిన కారణాన్ని బట్టి దాన్ని తీసివేయాలని యజమానుడికి ఆ యొక్క చిత్తమైనప్పటికీ అదే అది తోటమాలి అయినటువంటి ఆయన ఇంకొక సంవత్సరం ఓర్చుకోపుతా యజమానుడా, ఇంకొక సంవత్సరం నేను బాగా దాన్ని తవ్వి నీరు కట్టి ఎరువేసి దానికి ఫలించేదిగా చేస్తానని అంటే దాని అర్థం ఏంటంటే మనము సంఘంలో నాటబడినప్పుడు అనుదినము కూడా వారం వెంబడి వారం అనుదినం వెళ్ళేవారు కూడా ఉంటారు దేవుని సన్నిధికి. తర్వాత అనుదినం వెళ్ళకపోయినా దేవుని వాక్యాన్ని అనుదినము మనం ధ్యానిస్తూనే ఉంటాం. ఆ వాక్యాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూనే ఉంటారు. మనం ఫలభరితమైన జీవితం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఇతరులకు మేలుకరంగా ఉండాలి, మన జీవితాలకి మన కుటుంబాలకి ఏ విధంగా మనం ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఆ విధమైనటువంటి ఆశీర్వాద కారణంగా లేకపోతే, అంటే ప్రేమ కలిగి లేకపోతే, అయితే ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా ఏ వాక్యంలో సంక్షిప్తమైనదంట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే వచనంలోనే ధర్మశాస్త్రం అంతా కూడా సంక్షిప్తమై ఉన్నదని మనం ఆ రోమా పత్రికలో మనం చదువుకుంటున్నాం అనమాట. ఆ విధంగా ఆత్మ సంబంధమైనటువంటి ఫలాల విషయంలో కూడా మనము ఆ విషయాన్ని చూస్తాం, ప్రేమ కలిగి ఉండాలి. అయితే గలతీ పత్రిక 5వ అధ్యాయం 22 వచనం ఒకసారి చూస్తే దాంట్లో కూడా మనకి తెలుస్తుంది అనమాట. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుతారు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు. అయితే దేవుని చిత్తం ఏమంటారు? మొట్టమొదటి ఏమనుంది? ప్రేమ. ఆ విధంగా మనం ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఫలాలు కలిగి ఉండాలని మన ప్రభుల వారు మనల్ని ఈ నూతన సంవత్సరంలో నూతనమైన విధానంలో కోరుతున్నారు కనుక మనం ఆయనలో ఎదిగి ఆయన వాక్యాన్ని చదువుతూ ఆయన హృదయంలో భద్రపరుచుకుని విని విడిచిపెట్టే వారంగా కాకుండా వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని అనుదినము కూడా వాక్యానుసారంగా జీవించడానికి ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు అనుగ్రహించాడు. అంటే ఇశ్రాయేల్ ప్రజలకే కదా, మనకు కాదనుకోవద్దు. కానీ ఈ దినాల్లో ప్రభు మనల్ని కూడా ఇశ్రాయేల్ ప్రజల్లో సమకూర్చున్నాడు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభులు వారి లోకానికి రావటం వలన, ఆయన సిలువలో ప్రాణం పెట్టడం వలన మనం అన్యులమైనటువంటి మనల్ని కూడా ఇశ్రాయేల్ జనాంగంలో సమకూర్చుకున్నాడు. ఆ జనాంగానికి ఇచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలు మనకు కూడా వర్తిస్తాయన్నమాట. ఆ 10 ఆజ్ఞల్లో ముఖ్యమైనది ఆ యొక్క ప్రేమ. కనుక ఆ ప్రేమ కలిగి మనం ఉండాలని, ప్రేమ కలిగి నూతన సంవత్సరంలో నూతనమైన విధానములో ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ప్రభు యొక్క కృప కొరకే, ప్రభు మాట్లాడిన విధానం కొరకే ప్రభుకి ఎంతగానో వందనాలు. ఆ విధంగా ప్రభు కోరుకున్నటువంటి విధానములు మన జీవితాలు ఉండాలని మనం ఉన్న సంఘాల్లో దేవుడు మనకి ఏదైతే తలాంతులను ఇచ్చి ఉంటాడో ప్రభు మనల్ని రక్షించుకున్న తర్వాత ఎప్పుడు కూడా విడిచిపెట్టేయడం అన్నమాట. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతును ప్రభు ఇచ్చే ఉంటారు. కాబట్టి ఆ తలాంతులను మనం వాడుకుంటూ మనం ప్రేమ కలిగిన వారంగా, ఇతరుల ఎడలు ఓర్చుకునే వారంగా, ఆ యొక్క ద్వేషాన్ని మర్చిపోయే వారంగా ఉండాలని ప్రభు పేరట మనం ప్రభు ద్వారా హెచ్చరించబడుతున్నాం అనమాట. అయితే ఆయన ఇంకా ఒక వాక్యం, అది మొదటి సమూయేలు 2వ సమూయేలు 7వ అధ్యాయము 28వ వచనం ఒకసారి. 2వ సమూయేలు 7వ అధ్యాయము 28వ వచనం. ఇప్పుడు నిస్సి కూడా ఈ వాగ్దానాన్ని నిస్సి కూడా ప్రభు ఇచ్చారని నిస్సి తన సాక్ష్యంలో కూడా చెప్పింది. యెహోవా నా ప్రభువా మేలు దయచేయు
రెండో సమూయేలు 7వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదు అని నీవు నా దాసుడవైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడవైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్టుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చియున్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. మన కుటుంబం అంతా కూడా ఈ విధంగా నిత్యము ఈ నూతన సంవత్సరములో నిత్యము ఆయన సన్నిధిలో, ఆయన యొక్క పోషణలో, నిత్య జీవ జలాలు ప్రవహించేటువంటి ఆయన సన్నిధిలో మనం ఎదుగుచు, ఆయన సన్నిధిలో మన కుటుంబం అంతా కూడా ఆశీర్వదింపబడాలని మన ప్రార్థనగా ఉండాలన్నమాట. ప్రభు ఇచ్చినటువంటి ఈ చిన్న వాక్యాన్ని ప్రభు మనకి దీవించి మనకు అనుగ్రహించిన గాక. మన కుటుంబాల ఆశీర్వాదం కొరకే దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్. అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓచునది, అన్నిటికీ తాలునది, సర్ప్రయోజనం చూచుకొననిది, సత్వరమే కోపపడనిది, మత్సరపడనిది, డంబము లేనిది, ఉప్పొంగనిది, ప్రేమ ఒక్కటే. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం, ఆ ప్రేమే మోక్ష మార్గం. దేవుడు మనుజుల ప్రేమించి తానే మనిషిగా పుట్టాడు, పాపుల రక్షణ పరమార్థముగా సిలువ మ్రానుపై బలి అయినాడు. మనలో మనము ఒకరినొకరము ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమను మించిన పెన్నిది లేదని జగమంతా చాటించాలి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం, ఆ ప్రేమే మోక్ష మార్గం. థ్యాంక్ యూ అక్క, చక్కటి వాక్యాన్ని. మరి నూతన సంవత్సరంలో మనకి మొదటి మెసేజ్, మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఫస్ట్ మెసేజ్ పెద్దక్క ఇస్తూ ఉంటారు. మరి ఈ దినాన్ని కూడా ప్రేమను గురించి కుటుంబం అంతా కూడా ఎలాగా ప్రేమ కలిగి నడవాలి అనేది, మరి ప్రేమ గురించి ఈ దినాన్ని మనకి మరి ఒకసారి దేవుడు మన కుటుంబాలను బట్టి ఇచ్చిన వర్తమానాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, అదేవిధంగా అక్క కూడా నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మనం ముందుకు వెళ్దాం. మన మధ్యలో మరి వాక్య పరిచర్య దేవుడు మన మధ్యలో మరి బహుబలంగా విత్తిన విధానం బట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనం అందరం కూడా ప్రేమ కలిగి జీవించాలి. ఎందుకంటే కుటుంబంలో అన్న తర్వాత చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకరినొకరు అపార్థం చేసుకోవడం ఉంటుంది. కానీ దేవుని ప్రేమ మనలో కానీ ఉంటే అవన్నీ కూడా మనకి అడ్డు రావు. ఎప్పుడు ఏదో జరిగింది అనే దాన్ని మనసులో పెట్టుకొని మరి మనం ఒకరినొకరు మాట్లాడుకోకుండా, ఒకరినొకరు కలవకుండా ప్రేమ లేని వారికి జీవిస్తే అది వ్యర్థము. చదవం కదా ఈరోజు వాక్యంలోను, ప్రేమ లేని వాడు అయితే ఎలాగుంటుందో, ప్రేమ కలిగి ఉంటే ఏ రీతిగా ఉంటామనేది కూడా మరి దేవుడు మనతో చక్కగా మాట్లాడి ఉన్నాడు. మరి అంటే ఇది ఒక హెచ్చరిక లాంటిది అన్నమాట మనకి, ప్రేమ కలిగి ఎలాగుండాలి కుటుంబం అంతా. సో దేవుడు మన కుటుంబాల్లో పెట్టిన ఐక్యతను బట్టి, మరి యొక్క దేవుని ప్రేమను బట్టి
దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క ఐక్యతను, ఈ యొక్క మరి ప్రేమను, మన మన కుటుంబాల్లో ఉన్న ఒకరి పట్ల ఒకరు ఉన్న మర్యాదను మరి వేరే వాళ్ళు సాతాండు మరి దొంగిలించకుండగా మరి అనునిత్యం అని మన కుటుంబాలన్నిటితో ఆయన ప్రేమ ఉండులాగాన మనం అనునిత్యం మా కుటుంబాలన్నీ కూడా కలిసి ప్రార్థన చేద్దాం. మరి దేవుడు యొక్క చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. మనం క్లోజింగ్ ప్రేయర్కి వెళ్దాం. యాక్చువల్లీ మన మధ్యలో చిరి క్లోజింగ్ ప్రేయర్ చేయాలి. చిరి లేడు గనక అశోక్ అన్న క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. నేను ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదం ఎవరిస్తున్నారు? భాస్కర్. ఓకే. దేవుడు ఇంతవరకు మన పట్ల చేసిన మేలన్నిటి వరకు దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. గత సంవత్సరం అంతా మనల్ని కాపాడి ఏక తాటిపైన నడిపిస్తున్నందుకు దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఈరోజు వాక్యం ప్రేమ కలిగి ఉండాలనే దాని మీద దేవుడు మనందరితో మాట్లాడాడు. ఒకరి పైన ఒకరు ప్రేమ కలిగి ఉండాలని కోరుకుంటూ దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం స్తోత్రం ప్రభువా. నాయన ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని అందరినీ నాయన నీ పాదాల ముందు కూర్చోబెట్టుకున్నందుకు మీకు వేలాది వందనాలు. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నాయన మాకు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మీ సన్నిధిలో కూర్చోబెట్టినందుకు మీకు వేలాది వందనాలు ప్రభువా. నాయన మొదటి నుంచి నాయన చివరి వరకు మీరు మాతో ఉన్నందుకు వందనాలు. నాయన పాటల్లో ఉన్నారు, నాయన సాక్ష్యాల్లో ఉన్నారు, నాయన వాక్యంలో కూడా ఉన్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన ప్రతి ఒక్కరితో నాయన స్పష్టంగా మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. నాయన అర్థమయ్యేటట్లు మీరు మాకు చెప్పిన రీతిని బట్టి మీకు వేలాది వందనాలు ప్రభువా. స్తోత్రం 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 తండ్రి. నాయన స్తోత్రం ప్రభువా. నీ వాక్యానుసారంగా నడుచుకోవడానికి మీరు కృప చూపించండి. విన్న వాక్యము నాయన వృధాగా పోకుండా నాయన మేము ప్రతిదినము ఈ వాక్యాలు నెమ్మరు వేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి. వాక్యానుసారంగా నడుచుకునే జీవితాలను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నా ప్రభువా. స్తోత్రం ప్రభువా. నాయన గత సంవత్సరం అంతా నీ సజీవకుల చోట మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి నీలో జీవించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. నాయన ఈ సంవత్సరం అంతయు నాయన నీకు విధేయత కలిగి జీవించే భాగ్యం అనుగ్రహించండి. ఒకరినొకరు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలు చూపించుకుంటూ నాయన కుటుంబం అంతా నాయన ఏక మనసుతో ఉండడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. స్తోత్రం 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 తండ్రి. నాయన మాలో ఎటువంటి సాతాను క్రియలు లేకుండా సాతాను లయపరచండి, సాతాన్ని గద్దించండి. నాయన సాతాన్ని ఎదిరించే ధైర్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. స్తోత్రం స్తోత్రం తండ్రి. నాయన ఈ సంవత్సరం అంతా మీ సజీవకుల చాటును భద్రపరచమని ఉన్న ప్రతి ఒక్కొక్కరిని నాయన మీ హస్తంతో ముట్టి స్వస్థపరచమని నాయన ఏ కుటుంబంలో ఎటువంటి నాయన సమస్యలు ఉన్నా తీర్చండి, ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా తీసివేయమని వేడుకుంటున్నాం ప్రభా. స్తోత్రం ప్రభా. ఈ సంవత్సరం ఏం చేయాలని తలంచుకుని ఉన్నారో వాళ్ళందరికీ మంచి ఫలాలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. స్తోత్రం స్తోత్రం తండ్రి. నాయన గత సంవత్సరంలో మీరు చేసిన ప్రతి మేలుకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరంలో నాయన మాకు కావాల్సిన వనరులను, మాకు కావాల్సిన అవసరాలను తీర్చమని నాయన ప్రతి ఒక్కరి పైన మీ హస్తం ఉంచమని మమ్మల్ని అందరినీ కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరిని దీవించమని, చదువుకునే పిల్లలకు మంచి జీవితాన్ని మంచి చదువును అనుగ్రహించండి. నాయన ఉద్యోగాల కోసం నాయన ఎదురు చూస్తున్న వారికి ప్రతి ఒక్కరికి నాయన ఉద్యోగాలు అనుగ్రహించడానికి కృప చూపించండి ప్రభా. స్తోత్రం స్తోత్రం తండ్రి. మా తలాంతులను నాయన మేము సంపాదించుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఇచ్చిన వాగ్దానాలు బట్టి వందనాలు. వాగ్దానాలకి నాయన విధేయత కలిగి నాయన జీవించడానికి కృప చూపించండి. వాగ్దానాలు పొందుకునే భాగ్యాన్ని
మాకందరికి అనుగ్రహించమని, వాగ్దానాలు నెరవేర్చుకునే భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించమని నాయన, ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడి నాయన, ప్రతి ఒక్కరి పైన మీ హస్తం నుంచమని ఆయన, నీ ఆత్మతోనూ శక్తితోనూ బలంతోనూ నడిపించమని నాయన, మేమందరము ప్రేమ కలిగి జీవించడానికి కృప చూపించమని నాయన. అంతేకాకుండా నాయన, ద్రాక్షవల్లిలో మేము అంటు కట్టబడ్డానికి నాయన మమ్మల్ని అందరినీ ప్రేరేపించమని, ఆ ద్రాక్షవల్లిలో మేము చిగురించే భాగ్యం అనుగ్రహించమని, నీతో జీవించి నీతో నడిచే భాగ్యం మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన ప్రతి కుటుంబాలకు తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. ఓకే, మరి కోడిక ముగిసింది. ఇప్పుడు మనం ముఖ్యమైన ఒక బర్త్డే కేక్ కటింగ్ ఉంది, రాకేష్ బర్త్డే. సో అందరూ కూడా సహకరించండి. రాకేష్ పెడతారా ఏమన్నా? అనిత తయారు చేసింది కేకు. కేక్ చూపించు, జూమ్ చేసి కేక్ చూపించు, కేక్ చూపించు. అమ్మో ఇంకా రంగురంగులు వేసిండమ్మో. చాలా బాగుంది కేక్. కేక్ కట్ చేద్దాం ఇప్పుడు. కేక్ కటింగ్ నిమిత్తం మన మధ్యలో శైల ప్రేయర్ చేస్తారు. కేక్ కటింగ్ నిమిత్తం, బర్త్డే నిమిత్తం కూడా మరొకసారి శైల ప్రేయర్ చేస్తుంది. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందామండి. అమ్మతో చిన్నండి. పర్లకు మందిన మా తండ్రి, కృపల దేవ, ఎలవెలందు పరిశుద్ధుడు 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 అని వేలాది దూతలతో ఎల్లవేళ కొనియాడబడుతున్న నా దేవ, నా రాజా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా తండ్రి ప్రభా, ఈ దినం తండ్రి ప్రభా యేసయ్య చినాకి తండ్రి ప్రభా, మీరిచ్చిన ఒక నూతన సంవత్సరాన్ని బట్టి మీకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. బిడ్డ తండ్రి ప్రభా యేసయ్య, తండ్రి ప్రభా గత సంవత్సరాల్లో ఎన్నైతే దీవెనలు చూశాడో ప్రభా యేసయ్య, ఈ సంవత్సరం అంతటికి తండ్రి ప్రభా, రాబోయే సంవత్సరాలన్నీ కూడా తండ్రి ప్రభా, తండ్రి మంచి దీవెనలు తండ్రి ప్రభా మీరు దయచేస్తారని నమ్మి స్తుతిస్తున్నాను. ఆత్మీయంగా తండ్రి ప్రభా ఇంకా తండ్రి మెట్టు మెట్టు ఎదగడానికి మీ కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. బిడ్డను తండ్రి ప్రభా యేసయ్య మీరు అత్యధికంగా వాడుకోమని అడుగుచున్నాను తండ్రి ప్రభా యేసయ్య. తండ్రి మంచి ఆయుష్ ఆరోగ్యాలు దయచేస్తూ తండ్రి ప్రభా యేసయ్య నీ కృపలో భద్రపరుస్తూ తండ్రి ప్రభా ప్రతి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉంటూ నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా దేవా, నా తండ్రి ప్రభా రాబోయే సంవత్సరాలు తండ్రి ప్రభా ఇంకా తండ్రి ప్రభా యేసయ్య తండ్రి సంతోషంగా సుఖంగా తండ్రి ప్రభా, భార్య బిడ్డతో తండ్రి ప్రభా, తల్లిదండ్రులతో తండ్రి ప్రభా యేసయ్య తన తండ్రి ప్రభా ఆనందించడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నిండైన దీవెనలు దయచేయండి ప్రభా యేసయ్య. తను వెళ్తున్న మందిరంలో తండ్రి ప్రభా యేసయ్య ఇంకా తండ్రి బలంగా వాడబడినట్టు సహాయం చేయండి ప్రభా. అలాగే నా దేవా, నా తండ్రి ప్రభా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రభా బిడ్డ పట్ల మీరు చేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. అలాగే నా దేవా, నా తండ్రి ప్రభా తండ్రి బిడ్డని తండ్రి ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. తన చుట్టూ మీ కంచి కాపుదల తండ్రి భద్రత దయచేస్తారని నమ్మి స్తుతిస్తున్నానయ్యా. అయ్యా నా దేవా, నా తండ్రి ప్రభా చిన్న పట్ల తండ్రి ప్రభా మీరు తండ్రి ప్రభా తన అనారోగ్యంగా ఉన్నప్పుడు తండ్రి స్వస్థ పరుస్తూ తండ్రి ప్రభా లేవనెత్తి తండ్రి ప్రభా మీ కృపలో భద్రపరుచుకుంటూ తండ్రి ప్రభా మీరు తండ్రి ప్రభా యేసయ్య తనకి ఇచ్చిన మీ శక్తిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా అలాగే తండ్రి ప్రభా అనిత తండ్రి ప్రభా చిన్న విషయంలో కూడా తండ్రి ప్రభా మీరు తండ్రి ప్రభా వాళ్ళిద్దరికి తండ్రి మీరు కృప దయచేసి తండ్రి ప్రభా ఇచ్చిన సాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ముగ్గురిని కూడా తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. చిన్న కుటుంబాన్ని తండ్రి నిండైన ఆశీర్వాదాలు మీరు కురుమరించమని అడుగుచున్నాను. ముగ్గురు కూడా ఇంకా బలంగా తండ్రి ప్రభా వేసి ఆత్మీయంగా ఎదరగడానికి తండ్రి ప్రభా కృప దయచేస్తారని నమ్మి స్తుతిస్తూ ఇప్పుడు కేక్ కట్ చేయబోతుండగా తండ్రి ప్రభా యేసయ్య తండ్రి ప్రభా ఈ ప్రోగ్రామ్ అంతట్లో మీరు తోడుగా నీడుగా ఉండి నడిపించమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఇచ్చిన ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మాయ కూడా ప్రేయర్ చేస్తారు. ఒక్క నిమిషం. ఓకే.
జాగ్రత్త మరి ఓకే మరి. స్తోత్రం 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 ప్రభు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి ఆరాధనలకు యోగ్యుడు, స్తుతి ఆరాధనలకు యోగ్యుడు, పరిశుద్ధుడు 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 తండ్రి. వందనాలు వందనాలు తండ్రి. ఇదిగో దానికి నన్ను ప్రార్థన కుమారుడు చేస్తారా? రాకేష్ను బట్టి వాక్యం అయిపోయిందా? ప్రార్థన చేస్తారా? కుమారుడు రాకేష్ రాజా చేసేది. గడిచిన సంవత్సరం అంతా బలిష్టమైన రెక్కల కింద కాచి కాపాడి ప్రభా బిడ్డ రాకపోకల్లో అన్ని విషయాలు, ఉద్యోగంలో ప్రభా చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండి జ్ఞానం ఇచ్చి నడిపించిన విధానం బట్టి నీకు లెక్కలేనని నీ కృతజ్ఞత ఆస్తుతులు ప్రభు. అనేక బలహీనతని సంవత్సరం అంతా కలిసి బలహీనతల్లో నీ శక్తిని పరిపూర్ణం చేసి మళ్ళీ ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ తన పనులు తాను చేసుకోవడానికి ఇస్తున్న కృపను బట్టి నాయన ప్రభు నీకు వందనాలు. ఒక సంవత్సరమును బిడ్డ జీవితంలో దయాకిరీటంగా ధరింప చేసినందుకే వందనాలు ప్రభు. నాయన నీ ప్రత్యక్షత, నీ మహిమ, నీ వెలుగు బిడ్డ చుట్టూ ఉంచండి తండ్రి. నీకు వందనాలు. దాచి ఉంచిన మేలులతో బిడ్డను మీరు అభిషేకించండి. సంవత్సరం నుండి మళ్ళీ ఇంకో సంవత్సరంలో ప్రవేశించే వరకు సంవత్సర కాలం అంతా నీ కనుదృష్టి, నీ కాపుదల, నీ భద్రత ప్రభా బిడ్డ చుట్టూ ఉంచండి. ప్రతి క్షణము తోడుగా ఉండి నడిపించండి ప్రభా. హల్లెలూయా. చేసే ప్రతి పనిలోని తోడుగా ఉండండి ప్రభా. నాయన ఆఫీస్కి వెళ్ళి వస్తున్నప్పుడు రాకపోకల్లో నీ దేవదూతల కాపుదల ఉంచండి ప్రభా. నాయన తండ్రి అలాగే బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు వాహనాల మీద, వాహనాల చుట్టూ, నాయన కారు చుట్టూ, బైక్ చుట్టూ నీ ఆదృశ్యమని చేతులు ఉంచండి. దేవదూతల సంరక్షణ ఉంచండి. ఇచ్చిన భార్యను బట్టి లెక్కలేనన్ని కృతజ్ఞత ఆస్తులు, ఇచ్చిన కుమారుని బట్టి వందనాలు. ఇదిగో నేను బిడ్డలను కూడా మీరు ఇచ్చండి నాయన. హల్లెలూయా హల్లెలూయా. అలాగే నేను వృద్ధాప్యంలో నన్ను, నా భార్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. కూడి ఉన్న కుటుంబం అంతటిని ప్రభు నీ రెక్కల కింద భద్రపరిచి కావలసినటువంటి ఆయురారోగ్యం దయచేసి నాయన ప్రతి వారికి నాయన దీర్ఘాయుష్యం ఇచ్చి మహిమ ఘనత ప్రభావములు నీవే పొందుకోమని దేన ప్రార్థన సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. You. Happy birthday to you. Happy birthday to dear Rakesh. Happy birthday to me. May God bless to dear. May God bless to dear. May God bless to dear Rakesh. To you. Happy long life Life to you. Happy long life to you. Happy long life dear Rakesh. Happy long life to you. It's a happy. కవిత పాట పాడము అప్పుడు. It's a happy birthday. May you live to be 103. It's a happy birthday. A happy birthday to you. A happy birthday to you. Praise the Lord, thank the Lord on your birthday. On your birthday. Praise the Lord, thank you Lord on your birthday. A happy birthday to you. A happy birthday to you. It's a happy birthday. May you live to be 103. It's a happy birthday. A happy birthday to you. A happy birthday to you. We wish you a very happy birthday, Rakesh. Thank you so much. Thank you all. Thank you so Bye-bye. much. Happy birthday, bye-bye. dear Rakesh. హ్యాపీ బర్త్డే. Happy birthday. Thank you. Happy birthday, mama. Happy birthday, Thank you, bye-bye. Jasama.
హ్యాపీ బర్త్డే రాకేష్ బాబు. థ్యాంక్ యూ మాయా, థ్యాంక్ యూ రిచి బాబు, హ్యాపీ బర్త్డే బాబాయ్. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ పెద్దమ్మ, థ్యాంక్ యూ పెద్దమ్మ. పెద్దవాళ్ళు కనపడలేదు నాన్న. వాళ్ళు లేరేమో పెద్దమ్మ. అవునా? గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ థ్యాంక్ యూ బర్త్డే. అక్క, అక్క థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే అండి థ్యాంక్ యూ వదిన, థ్యాంక్ యూ. ఒకసారి కేక్ చూపియారా ప్లీజ్? కేక్ మేము చూడలే. అవునవును, ఏదో పెయింట్ వేసినట్టున్నారు. ఏం పెయింట్? పెయింట్ వేసినట్టుంది. కేక్ దీనికి రేర్ కెమెరా ఉందా? అలా ఆయన కానీ ఏదో పెయింట్, మంచి పెయింట్ వేసింది. నైస్ నైస్ నైస్. ఇందాక వేరే కేక్ కదా. అవును, ఒకటే కేక్, సేమే సేమే. ఇంకో కేక్. మొత్తం పొద్దుటి నుంచి 4 కేకులు కట్ చేశాడు. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ ఇప్పటి వరకు ఉన్నందుకు. అందరికి అందరూ ప్రేయర్ చేస్తారు, అందరు విషెస్ చెప్పారు, అందరికి థ్యాంక్ యూ. దేవుడి సంవత్సరం అంతా మంచి ఆయురారోగ్యాలతో దీవించుగాక. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వదిన. సేమ్ టు యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే బాయ్ అందరికి, బాయ్ బాయ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బాయ్ బాయ్. అనితకి చేసిందా? చాలా బాగుంటది. అనిత లాగానే ఉంది కేక్. థ్యాంక్ యూ వదిన. ఓకే బాబాయ్, క్యారీ ఆన్. పెద్ద కేక్ అందరికీ థ్యాంక్ యూ. ఓకే భాస్కర్, గుడ్ నైట్. ఓకే బాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ, బాయ్ 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 బాయ్. ఏంటి మీ అతను సిరిపాప సిరిపాప గుడ్ నైట్. సిరిపాప సిరిపాప గుడ్ నైట్. సిరి పాప అతనే చూస్తుంది, సిరిపాప అతనే చూస్తుంది. బాయ్ జెస్సీ. బాయ్ సిరి చూడమ్మా, నన్నే చూస్తుంది. పక్కన అత్తలే చూస్తుంది. అక్క చూడక మామ, మామ మామ మామ, అగ్గ మామ, మామ హాయ్. సిరి మామ. బాయ్ అదిగో బాయ్ జెస్సీ. బాయ్. బాయ్ బాయ్ మామ, గుడ్ నైట్. మామ బాయ్. చూడు. మన మీనింగ్ చెప్తారా? ఓకే బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్.